భగవానుడు మనకి రాసి చూపించాడు. ఈ సాంగత్యం పొందిన వాళ్ళు ఎలా ఉన్నారు దుష్టులతో, మరి కర్ణుని ఉదాహరణగా తీసుకోవచ్చు. మరి సజ్జనులతో సాంగత్యం అంటే రత్నాకరుడు వాల్మీకిగా మారిన ఉదాహరణ తీసుకుంటే, మనము ఎవరితో సాంగత్యం చేస్తే ఈ మార్గంలో ఉన్న మనం, సత్య మార్గంలో ఉన్న మనము ఎవరితో సాంగత్యం చేస్తే మోక్షానికి దగ్గరవుతాం, ఎవరితో సాంగత్యం చేస్తే మోక్ష మార్గం నుంచి బయటికి వచ్చేస్తాము. మనకి మనం ఇంత స్థాయి వచ్చాక, ఇంత స్థాయి అంటే వాళ్ళకి చెప్పే స్థాయి మనకు వచ్చింది. వచ్చినప్పుడు మనం ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండగలగాలి. ఇప్పుడు 1-2 సార్లు నేను విన్నాను, మాంసం తిన్నా తప్పు లేదు, జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అన్నాడు. కాబట్టి వినండి, ఇక్కడ ధ్యానాగ్నిదగ్ధ కర్మాణం కాదు, జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం. ధ్యానం చేసి కర్మను పోవ అంటే వాళ్ళకి ధ్యానానికి జ్ఞానానికి కూడా డిఫరెన్స్ తెలియక సలహాలు ఇచ్చేస్తున్నారు. మరి వీళ్ళు కూడా మాస్టర్లు అయితే వాళ్ళు బారిన పడిన శిష్యులు కూడా అధోగతి. తప్పు చేయడం, చేయించడం మహా తప్పు. అంటే పర్వాలేదు అని చెప్పారు అంటే మరి వీళ్ళు ఏ స్థితికి తీసుకువెళ్తున్నారు శిష్యుల్ని చెప్పండి. వెల్లుల్లి తిన్నా పర్వాలేదు, మాంసం ఒకసారి తింటే నష్టం ఏంటి? సాధన చేసి కర్మ పోగొట్టుకోవచ్చు. సాధన చేస్తే కర్మ పోదండి. సాధన వల్ల నీకు గ్రహణ శక్తి పెరగాలి, జ్ఞానశక్తి పెరగాలి. అది పెరిగినప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పాడు, కానీ కృష్ణుడు ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పలేదు. అందుకే ఇలా చెప్పేవాళ్ళు దృష్టిలో సజ్జనులు మనమే తెలుసుకోవచ్చు, బయటికి అనకపోయినా. అందుకని మనకి చేతనైతే పురోగమనం నేర్పాలి ప్రజలకి. అంతేకాని పురోగమనంలో ఉన్న వాళ్ళని తిరోగమనంలోకి తీసుకురాకూడదు. ఇది మహా పాపాది పాపం. అందుకే ఎప్పుడు కూడా ఎందుకు జ్ఞానం చెప్పాలి అని చెప్తారు గురువులు అంటే, నువ్వు ఎలా నేర్చుకున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, నీకే పరీక్ష. నువ్వు వదలమని చెప్తున్నావా పాపకార్యాలు, పర్వాలేదు ఒక్కసారి అని చెప్తున్నావా? నీ గురువు నీకు ఆహారం చెప్పాడు, వ్యవహారము చెప్పాడు, ఏది సత్య మార్గంలో వెళ్ళడానికి మంచిదో చెప్పాడు. ఆ మంచిని నువ్వు పాటిస్తూ నీ శిష్యులకి ఆ మంచినే బోధించాలి. నువ్వు బోధించినప్పుడు విత్తనవంతు ఉండొచ్చు, నువ్వు ఎదుగుతున్నప్పుడు మహావృక్షంలా ఎదగగలవు. ఏది చెప్తామో, విశ్వానికి ఏది చేస్తామో అదే తిరిగి తిరిగి నీ దగ్గరికి